సాలగ్రామం 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 అసలు ఈ సాలగ్రామం అంటే ఏంటి? ఈ సాలగ్రామం వల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలు సాలగ్రామం అంటే ఏంటి? సాలగ్రామంని ఎందుకు పూజిస్తారు? సాలగ్రామం కోసం తెలుసుకునే ముందు మీరు తులసీదేవి పూర్వజన్మ కోసం తెలుసుకోవాలి. తులసీదేవి పూర్వజన్మలో విందాగా జన్మించింది. తులసి అనగా వింద. వింద రాక్షసరాజైన జలాంధరుని వివాహం చేసుకుంది. శివుని వరం కారణంగా జలాంధరుడు యుద్ధంలో అజేయుడు. విష్ణు పట్ల వింద యొక్క భక్తి అతని చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టించింది. ఒకరోజు జలాంధరుని ఓడించే ప్రయత్నంలో విష్ణు జలాంధరుడు వేషం ధరిస్తాడు. వింద వద్దకు వచ్చి ఆమె తన పాదాలను తాకేలా చేస్తాడు. ఇది వింద యొక్క పవిత్రతను విచ్ఛిన్నం చేసింది మరియు జలాంధరుడిని దుర్లభంగా చేసింది. వింద తను మోసపోయానని గ్రహించి ఆమె చాలా బాధపడింది. ఆ బాధలో విష్ణువుని రాయిగా మారాలని శపించింది. విష్ణు ఆ శాపాన్ని అంగీకరించి తను ఒక రాయిగా మారిపోతాడు. మనం ఇప్పుడు ఆ రాయినే సాలగ్రామంగా పిలుస్తాము. తులసి తను చేసింది తప్పు అని గ్రహించి విష్ణువుని క్షమించమని ప్రార్థించింది మరియు అతనితో పాటు పూజించే వరాన్ని పొందింది. తులసి మొక్క హిందూ సంస్కృతి, స్వచ్ఛత మరియు భక్తి పవిత్రత చిహ్నంగా మారింది. సాలగ్రామం యొక్క ప్రయోజనాలు. సాలగ్రామం పూజించబడే దేవుడు. సాలగ్రామంని పూజిస్తే ఈ జన్మలో పాపాలు, పూర్వజన్మల పాపాలు అన్నీ పోతాయని అంటారు. అనేక పురాణాల ప్రకారం సాలగ్రామంని ఆరాధించడం వల్ల గొప్ప ఆరోగ్యం, ధనలాభం ఇంకా దీర్ఘాయువు కలుగుతుందని అంటారు.